హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఏపీ డిఎస్సి 2025 అభ్యర్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ని అందించే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక సందేహం ఉందండి. ఎన్నవ తేదీన స్కూల్కు జాయిన్ అయినట్టు పరిగణిస్తారు, జీతం ఎప్పటి నుండి ఇస్తారు అనే విషయం మీద అందరికీ రకరకాల సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాలన్నిటినీ కూడా ఈ మెసేజ్తో నేను మీకు పటాపంచలు చేయబోతున్నానండి. ఏంటి ఆ మెసేజ్ అంటే, కర్నూలు జిల్లా డిఈఓ గారు కాసేపటి క్రితం ఒక ప్రొసీడింగ్ను రిలీవ్ చేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో ఎస్జిటిగా ఉంటూ ప్రస్తుత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినటువంటి 10 మంది ఎస్జిటి అభ్యర్థులను కర్నూలు జిల్లా డిఈఓ గారు ఒక ప్రొసీడింగ్ ద్వారా అక్టోబర్ 2 అంటే ఈరోజు సాయంత్రం రిలీవ్ చేయడం జరిగిందండి. వారందరూ కూడా అక్టోబర్ 3వ తేదీన జరిగే ట్రైనింగ్కు అటెండ్ కావాలి కాబట్టి అక్టోబర్ 2న సాయంత్రం రిలీవ్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతుందంటే, ఆ 10 మంది అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుండి స్కూల్ అసిస్టెంట్గా మారినట్టు. అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అక్టోబర్ 3వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అయినట్టు పరిగణిస్తారండి. అదేవిధంగా మీకు అందరికీ కూడా అక్టోబర్ 3వ తేదీ నుండి జీతం వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.